ఈ సమయంలో నేను వాక్యాన్ని మర్చిపోతున్నా ప్రియులు బాగా నేను వాక్యాన్ని చిన్న ప్రార్థన చేసుకున్నా. మరి త్వరలో నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన వాళ్ళ దగ్గరికి ఆత్మించిన పనిలో మాకు స్తోత్రాలుగా ఈ శ్రేష్టమైన ఉన్నతమైన పరిణామాలు స్తోత్ర ఈ శ్రేష్ట ప్రతిహారం వేళ స్తుతిస్తున్న మా ప్రభు ఇదిగో ఆయన ఇంతవరకు మా ప్రియులు నేను స్తుతించారు. అటు వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ సమయంలో ఇంతవరకు క్రమంగా మర్యాదగా ఆశీర్వాదకరంగా అయా మీ కూడికను మీరు అభిషేకించినందుకే స్తోత్రాలు. ఇదనైనా మీ వాక్య పరిసరికే రాసుడు అయా నిలబడబోతుండగా నువ్వు నిలుపుకున్నందుకే స్తోత్రాలు. మీ వాక్కు మాకు దయచేయమని, నీవే నడిపించమని, సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో వినించే విగ్రహించే మనసులో మా అందరికీ దయచేయమని అతి మిక్కిలిగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉదయం మధ్యాహ్న సమయంలో దేవుని కృప వలన సంఘంలో ఈ రీతిగా నిలవబడుటకు దేవుడు ఇచ్చిన కృపను బట్టి ఆ సర్వోన్నతునికి వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి సంఘ కాపరి సేవకులు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన విశ్వాసులందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. సమయం లేదు కనుక ఒక అర్ధగంట ఇచ్చే టైము 30 నిమిషాల్లో ముగించమని చెప్పారు. కాబట్టి దేవుని వాక్యము ఒక అర్ధగంట దేవుని యొక్క శ్రేష్టమైన సంగతులను మనం ధ్యానించుకున్నాము. అది ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వాక్యం చదువుకుందాం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తాను. హల్లెలూయా. చదవబడిన వాక్యంలో దేవుని యొక్క వాగ్దానం ఇస్తున్నాడు. దేవుడు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ దినాన మనతో వాగ్దానం చేస్తున్న మాట ఏంటంటే, నా ప్రియుడా, నా కుమారుడా, నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానంటున్నాడు. నేటి దినాల్లో చాలామందికి ప్రభు నుంచి ఏం రాదండి, జవాబు అనేది చాలా కుదువైంది. చాలామంది ప్రార్థన చేస్తుంటారు, ఉదయంతో వేకునే చేస్తుంటారు, మధ్యాహ్నం చేస్తుంటారు, పడుకునే ముందు చేస్తుంటారు. అంటే క్రైస్తవ జీవితంలో దేవునికి ప్రార్థన చేయడం అనేది చాలా ప్రాముఖ్యం. కానీ చాలామంది క్రైస్తవ జీవితాల్లో దేవుని దగ్గర నుంచి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నుండి సరైన జవాబు, సరైన సమాధానం, సరైనటువంటి పరిష్కారం చాలామంది కొదువుగా ఉంటారు. అరే, నాకెందుకు, నేను రోజు మోకరించి ప్రార్థన చేస్తున్నానే, కన్నీళ్ళు పెట్టి ప్రార్థన చేస్తున్నానే, నేను అన్నం తినకుండా ప్రార్థన చేస్తున్నానే, నా జీవితంలో ఎందుకు ఇలా సరైన జవాబు రావట్లేదు అని చాలామంది దిగులుతో, ఆలోచనతో, కృంగుదలతో చాలా పోరాటం జరుగుతూ ఉంటుంది. ఆ పాత దినాలలో ఒకనాడు ఉత్తరం రాస్తే మళ్ళీ ఎప్పుడు వచ్చేది దానికి ఆన్సరు? 2 రోజులు పట్టచ్చు, ఒక 3 రోజులు పట్టచ్చు, ఒక కాలం అనేది ఉండేది. కానీ ఈ దినాల్లో ఎలా ఉంది, ఇక్కడ ఫోన్ చేస్తే అక్కడి నుంచి వెంటనే ఉత్తరం వచ్చేస్తుంది. అలా
టెక్నాలజీ చాలా డెవలప్ అయి ఉన్నది. కానీ ఈరోజు ప్రభువు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు నాకు మొరపెట్టు. అంటే మనుషులకు మొరపెట్టుకునేవారు చాలామంది ఉన్నారు, స్నేహితులకు మాట్లాడుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, రక్త సంబంధులకు, బంధువులకు, బాగా ఆప్తమిత్రులకు, రాజకీయ నాయకులకు, లేకపోతే చాలా దగ్గరగా ఉండే వాళ్ళతో చాలాసార్లు చెప్పుకుంటూ ఉంటారు, అయ్యా నా పరిస్థితి ఎలా ఉందయ్యా. కానీ కొద్ది సమయాల్లో సరైన జవాబు అనేది దొరకటం చాలా కష్టం. ఎందుకు ఈ వాక్యము రాయబడిందంటే, మానవుడు దేవునికి మొరపెట్టడం లేదని. ఎందుకు ప్రభు ఈ వాక్యాన్ని రాయించాడంటే, అందరూ చాలా మనుషుల వైపు చూసి మొరపెట్టి ఆన్సర్ రాకపోవడం ప్రభువు చూసి, నా కుమారుడా నువ్వు ఎవరికి మొరపెట్టాలి, ఎవరితో మాట్లాడుతున్నావు, ఎవరికి ప్రార్థన చేస్తున్నావు, ఎవరిని బ్రతిమలాడుకుంటున్నావు, ఎవరి వైపు చేతులు చాపుతున్నావు? నువ్వు మనుషుల వైపు చూసి విసిగిపోయావేమో, మనుషుల వైపు చేతులు చాపి అలానే ఒట్టి చేత్తో తిరిగి వస్తున్నావేమో, నువ్వు మనుషుల వైపు ప్రతిరోజు వెనకాల తిరిగి నువ్వు నిరాశపడి ఏ ఉత్తరం ఏ సహాయం పొందుకోలేకున్నావేమో. ఇదిగో ఏమంటున్నాడు, నీవు నాకు మొరపెట్టు. అందుకే ప్రభువు రాయించాడు, మానవునికి సరైన ఆన్సర్ దొరకట్లేదని, సరైన జవాబు రావడం లేదని, అసలు ఎవరికి మొరపెట్టాలో మొరపెట్టక, సరైన జవాబు వచ్చే వారికి మొరపెట్టక, అనవసరం మనకు మొరపెట్టడం వల్ల ఈ వాక్యాన్ని రాయించాడు. నా కుమార్తె, నా కుమారి, నువ్వు ఎవరికి మొరపెట్టాలి? ఎవరికి మొరపెట్టాలండి? మన దేవుడు ఎటువంటి యేసుక్రీస్తుకు చెప్పుకోవాలి, ప్రభువుకు చెప్పుకోవాలి, ప్రభువుతో మాట ప్రభువుకి మొరపెట్టాలి. నువ్వు ఎవరికెవరికి చెప్పుకుంటే నీకు సమాధానం, నీకు కావలసిన ఆన్సర్, నీకు కావలసిన జవాబు ఎలా వస్తుంది? అందుకే వాక్యాన్ని రాయించాడు, నువ్వు మొరపెట్టడం లేదని, నువ్వు వేకువజాము లేచి ప్రభువుతో మాట్లాడట్లేదని. నా కుమారుడా నీవు నాకు మొరపెట్టు. ఎవరిస్తారండి వాగ్దానం మనకు? ప్రభువే ఇస్తానంటున్నాడు. హల్లెలూయా. నేను ఇస్తాను నీకు వాగ్దానం, నేను జవాబిస్తాను, నేను నీతో మాట్లాడతాను, నేను నీకు సహాయం చేస్తాను, నేను ఆదుకుంటాను, నేను కాపాడుతాను, నేను రక్షిస్తాను అని ఆయనే ఈ వాగ్దానం ఇస్తున్నాడు. ఒకవేళ నువ్వు మొరపెట్టి ఒకవేళ సమాధానం పొందుకోలేకపోతున్నాము ఈ దినం వరకు, ఈరోజు మనం ఏం చేయాలండి? మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామం పెట్టి మనము ఆయనకు మొరపెట్టినప్పుడు మన ప్రార్థన విని ఆయన మనకు జవాబిచ్చును గాక. ఆమేన్. హల్లెలూయా. ఒక ముగ్గురు గురించి నేను ధ్యానించి ముగించేస్తాను. ఎవరు మొరపెట్టారు, ప్రభు ఎలాంటి ఉత్తరం ఇచ్చాడు అంటే, దేవునికి మొరపెట్టడం అంటే చాలామంది ఉదయంతో లేచి, ప్రభువా మమ్మల్ని పోషిస్తున్నావు, రక్షిస్తున్నావు, కాపాడుతున్నావు, మంచి ఆరోగ్యం ఇచ్చావు, ఈరోజు తిండి ఇచ్చావు, స్తోత్రం ప్రభువా అని చాలామంది ముగిచ్చేస్తున్నారు. అంటే చాలా పొదువైంది మొర అనేది. అంటే క్రైస్తవుని జీవితంలో మజ్జిగ పెరుగు చిరిగితే ఏమవుతుందండి? పలసగా అయిపోతుంది. అలాంటి మొర, దేవునికి ప్రార్థన అనేది నేటి క్రైస్తవ జీవితంలో పలచబడిపోయిందంట. ఆ విధంగా అయిపోయి ఉన్నది. ఆ రీతిగా మానవునికి మర్చిపోతున్నాడు, అగ్గిపెట్టి మర్చిపోయినట్టు, లేకపోతే బజారుకి వెళ్ళి ఏదో కూరగాయ మర్చిపోయినట్టు, లేకపోతే ఏదో మర్చిపోయానే అని వినికిడిలో మానవుడు బ్రతికేస్తున్నాడు. సర్లే తర్వాత ప్రార్థన చేద్దాంలే, తర్వాత మొరపెట్టుకుందాంలే, వచ్చిన తర్వాత ప్రార్థన చేద్దాంలే, తర్వాత మోకరిద్దాంలే అని మానవుడు చేయవలసిన దాన్ని ఏం చేస్తున్నాడు? ప్రాధాన్యత ఇవ్వకుండా మరిచిపోతూ వస్తున్నాడు. అందుకే సరైన జవాబు, సరైన ఆన్సర్, సరైన ప్రత్యుత్తరము ఆకాశం నుండి రావడం లేదు. అందుకే ఈరోజు వాగ్దానం చేస్తున్నాను, నీవు నాకు మొరపెట్టి నేను ఉత్తరం ఇస్తాను. ఉత్తరం పొందుకుందామా వద్దండి? ఎంతమంది ప్రభువు నుంచి జవాబు రావాలని ఆశపడుతున్నారు? చేతులెత్తండి. సంతోషం. అంటే దేవుడిచ్చే జవాబు, దేవుడిచ్చే ఉత్తరం ఎలా ఉంటుందంటే చాలా ప్రత్యేకంగా ఉంటుందండి. చాలా విలువైనది, చాలా శ్రేష్టమైనది, చాలా ప్రాముఖ్యమైనది ప్రభువు లేఖనాల్లో చూసుకోవచ్చు. అంటే
అసలు మొర అనేది ఎలా పెట్టాలి? భక్తుడైన దావీదు గారు అంటారు, తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ దేవుడు ఎలా ఉంటాడంటండి? సమీపంగా ఉంటాడు. హల్లెలూయా. చూడండి, తనకు మొరపెట్టు వారికి అందరికీ ఆగిపోయి ఉండొచ్చు. కానీ కింద వచ్చిన ఏం రాశాడంటే, తనకు నిజముగా మొరపెట్టువారు. అంటే మనం చేసే ప్రార్థనలు, మనం చేసే ఆ యొక్క విజ్ఞాపనలు, మనం చేసే దేవునితో మాట్లాడటంలో ఏముండాలి? వాస్తవం అనేది ఉండాలి. నిజముగా నువ్వు మాట్లాడితే నీ ఆత్మీయ జీవితంలో ఏ కొరత ఉందో, ఏ కొదువు ఉందో, ఏ సమస్య ఉందో, ఏ శ్రమలో నువ్వు నలిగిపోతున్నావో యథార్థంగా ఒప్పుకుంటే ప్రభు ఏం చేస్తాడండి? సమీపంగా వచ్చి ఉత్తరం ఇస్తారని వాగ్దానం చేస్తున్నాడు. చూడండి, ఎవరు నిజముగా మొరపెట్టారు, ఎవరు ఎలాంటి ఉత్తరం పొందుకున్నారో మనం ముందుకు ధ్యానించుకుందాం. ఆదికాండము 32వ అధ్యాయం 28వ వాక్యం. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పాను. హల్లెలూయా. మనకందరికీ చాలా పరిచయమైన కథ, చాలా దగ్గరైనటువంటి వ్యక్తి, చాలా సమీపస్తుడు, చాలాసార్లు ధ్యానించుకో ఉంటాం. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడని చెప్పాను. నేటికి చాలామంది ఎవరికో అబ్రహాం కుమారుడు ఎవరు అనంటే ఏం పేరు చెప్తారండి? అబ్రహాము దేవుడు, యాకోబు దేవుడు, ఇస్సాకు దేవుడు అంటారు. చాలామంది ఇప్పటికీ యాకోబుని మర్చిపోరు. యాకోబు మంచిదే, కానీ ఆనాడే దేవుడు ఏం చేశాడు? ఇశ్రాయేల్ అని పేరు పెట్టేశాడు. ఈ అధ్యాయంలో యాకోబుకి ఏశావుకు మధ్య జరుగుతున్నటువంటి పోరాటం అంటే, తన తండ్రి అయిన దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు నమ్ముకున్నటువంటి యాకోబు శ్రమలు, కష్టములు, దుఃఖములు, బాధలు, ఇబ్బందులు అన్నీ ఒక్కసారిగా పడిపోయి వెంటాడుతూ ఉంది. అంటే ఒంటరి అయిపోయాడు, అందరినీ పంపించేస్తాడు, అందరినీ దూరపరిచేస్తున్నాడు. ఇంకా ఎవరున్నారు? స్నేహితుడిని పెట్టుకోలేదు, లేకపోతే తన చాలా దగ్గరటువంటి ఎవరిని తన యొద్ద ఉంచుకోలేదు. కేవలము ఒక్కడే ఉన్నాడు. ఇంకేం చేయాలి? నేనేం చేయాలి? చనిపోదామా? లేకపోతే నదిలో దూకేద్దామా? ఆత్మహత్య చేసుకుందామా? నాకెవరూ లేరే, నా అన్న నన్ను చంపడానికి కత్తులతో అనేక మంది సైన్యంతో నన్ను వెంటాడుతూ ఉన్నాడే, నేనేం చేయాలి? ఈనాడు మన జీవితంలో చాలామందికి అలాంటి శ్రమలు వస్తే ఏం చేస్తారు? ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతారు. నాకెందుకు ఈ బాధలు, నాకెందుకు ఈ కష్టాలు, నాకే ఎందుకు ఈ మహా అనుభవం, నాకే ఎందుకు చేదు, నాకే ఎందుకు ఈ ఉద్యోగం రాకపోవడం, నాకే ఎందుకు పెళ్లి కావట్లేదు, నాకే ఎందుకు ఇలాంటివే వస్తున్నాయి అని చాలామంది దేవుణ్ణి మరిచి, దేవుని విడిచి కాలములకు ముందే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ యాకోబు అలాంటి పరిస్థితుల్లో, అలాంటి సమయాలలో, అలాంటి ఒంటరి పోరాటంలో ఎవరు గుర్తొచ్చారండి? తండ్రి దేవుడు ఎవరు? సైన్యములకు అధిపతియగు యెహోవా, ఆయన గుర్తొచ్చాడు. ఏం చేస్తున్నాడు? వెంటనే ఆ యబ్బోకు రేవు దగ్గర ఏం చేస్తున్నాడు? దాటి మోకాళ్ళ నుంచి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడంటండి. శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు చాలామంది గోడతోటి త్రిప్పుకొని పడుకొని ఏం చేస్తుంటారు? ఏడుస్తూ ఉంటారు. చెప్పుకోలేదు ఎవరికి, ఎవరితో మాట్లాడరు, తనలో తానే కుమిలిపోతుంటారు. కానీ యాకోబు అలా చేయలేదండి. ఒంటరిగా ఉన్నా సరే ఏం చేశాడు? ఆ స్థలంలోనే నా సర్వోన్నతుడు దేవుడు, నాకు వాగ్దానం చేసిన దేవుడు,
నన్ను జ్ఞాపకం చేసుకునే దేవుడు, నాకు ఉత్తరం ఇచ్చే దేవుడు ఒక దేవుడు ఉన్నాడు. నేను ఎందుకు మౌనంగా ఉండాలి? నేను ఎందుకు నా పెదవులను దాచుకోవాలి? నా స్వరాన్ని ఎందుకు దాచిపెట్టుకోవాలి? నా హృదయంలో వచ్చే ఆరాధనను, నా హృదయంలో వచ్చే ప్రార్థనను అలానే ఎందుకు దాచిపెట్టుకోవాలి? నేనేం చేయాలి? ఇప్పుడు లేచి నేను ప్రార్థన చేయాలి, నా దేవునికి మొరపెట్టుకోవాలి, నా దేవునికి అంతా తెలియచెప్పుకోవాలి. ఏమీ దాచిపెట్టుకోకూడదు, ఏమీ దాచుకోకూడదని మోకాళ్ళ నుంచి ఏం చేస్తున్నాడు? దేవునికి మొరపెడుతున్నాడంట. నా దేవా, అయ్యా మా అన్న నన్ను చంపడానికి వస్తున్నాడు ప్రభువా, అయ్యా అందరూ విరోధులు అయిపోయారు ప్రభువా, నాకెవరూ లేరు ప్రభువా, ఒంటరిగా మిగిలిపోయాను ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, వాగ్దానం చేసావు కదా, ఆనాడు ఇశ్రాయేలు నడిపించావు కదా అని ఒంటరిగా ఎవరున్నారు అక్కడ? యాకోబు. ఎవరండి? యాకోబు దేవుడు, దేవుడు యాకోబు, యాకోబు దేవుడు, ఇంకెవరు వారి మధ్యలో లేరు. ఈరోజు మనం ప్రార్థన చేస్తే ఎవరుండాలి మనతో పాటు? మన దేవుడు ఉండాలి. నీకు దేవునికి మధ్యలో ఏ సంభాషణ కానీ, ఏ వ్యక్తి కానీ ఎవరు ఉండకూడదు. నువ్వు మాట్లాడితే ఎవరితో మొరపెట్టుకోవాలి? దేవునికి మొరపెట్టుకోవాలి. యాకోబు అదే చేస్తున్నాడు. ఏం రాజుబడి ఉంది? రాత్రంతా పెనుగులాడుతున్నాడంట, రాత్రంతా పోరాడుతున్నాడు. చాలామంది మొరపెట్టడం అంటే కళ్ళు మూసుకొని, నా దేవా నీకే స్తుతి ఆరాధన, నన్ను రక్షిస్తున్నావు దేవా అని అనుకుంటున్నారు చాలామంది. మొరపెట్టడం అంటే మోకరించి దేవునితో మాట్లాడడం, దేవునితో పోరాడడం, దేవునితో సంధించడం. ఏం చేస్తున్నాడు? నా దేవా నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ, నువ్వు నన్ను బలపరిస్తే కానీ, నీవు నన్ను వేరుపరిస్తే కానీ, నువ్వు నా పేరు మారిస్తే కానీ నేను నిన్ను విడిచిపెట్టనయ్యా అనే మొర ప్రారంభించాడు. ఏదో 5 నిమిషాలు చేసి, లేకపోతే ఒక అర్ధగంట చేసి, లేకపోతే ఏదో చిన్న చిన్న ప్రార్థన చేసి మోక నుంచి లేచి మరీ ఎదురుపోలేదు. తన అన్న వచ్చే వరకు, తన అన్న ఎదురయ్యే వరకు, రాత్రంతా తెల్లవారు వరకు ఏం చేస్తున్నాడు? బిర్యానీ తింటున్నాడా? లేకపోతే విందు భోజనం చేసుకొని ఎంజాయ్ చేస్తున్నాడా? లేదండి. ఈరోజు మన జీవితంలో దేవునికి మొర్ర పెట్టడం చాలా ప్రాధాన్యత అండి. ఈరోజు ఎందుకు సమాధానం రావట్లేదంటే, ఎందుకు ప్రభువు నుంచి ఉత్తరం రాలేకపోతుందంటే, దేవునికి మనం ఏం చేయట్లేదు? నిజముగా మొరపెట్టడం అంటే ఏంది? పోరాడడం. అది యాకోబు నేర్పిస్తున్నాడు. ప్రార్థన అంటే పోరాడడం, ఆయనతో సంధించడం. నీ కార్యము సఫలమయ్యే వరకు ఏం చేయాలి? దేవునితో పోరాడాలి, బ్రతిమలాడుకోవాలి. ఏ మాత్రము ఏ విషయంలోనూ విసుగక, అలయక, ఆగిపోక, నిరాశపడక, కృంగిపోక ఏం చేస్తున్నాడు? ఉత్తరం వచ్చే వరకు దేవునితోనే పెనుగులాడుతున్నాడు, దేవుని ప్రక్కనే ఉన్నాడు, దేవుని పట్టుకుని దేవుని ఏ సమయంలోనూ విడిచి పెట్టట్లేదు. ఈరోజు నీవు నేను చాలాసార్లు విడిచిపెట్టేస్తున్నాం, జవాబు రావట్లేదని, సరైన జవాబు, సరైన ఆన్సర్ దొరకట్లేదని కొద్ది క్షణాల్లోనే వెనుతిరిగి వెళ్ళిపోయేవారు చాలామంది, వెనుదిరిగేవారు చాలామంది, అలసిపోయేవారు, కృంగిపోయేవారు చాలామంది. అందుకే సరైన జవాబు రావడం లేదు. కానీ యాకోబు అలా కాదండి. ఏం చేశాడు? రాత్రంతా కన్నీరు కారుస్తూ ఏం పట్టుకున్నాడండి? ప్రభు పాదాలు పట్టుకున్నాడంట, విడిచిపెట్టలేదంట. నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను విడిచిపెట్టను. ఈరోజు మనం కూడా ప్రభువుని ఏం చేయాలండి? రాజకీయ నాయకులు చేతులు పట్టుకుంటూ ఉంటాం, పనే వరకు స్నేహితులను పట్టుకుంటూ ఉంటాం, బంధువర్గాలను పట్టుకుంటాం, పని అవ్వదు, చాలాసార్లు తిరుగుతాం, 10, 20, 30 సార్లు తిరుగుతాం. కానీ మనకు సరైన జవాబు వచ్చే దేవుడు మాత్రం కొన్ని క్షణాలు కూడా పట్టుకోలేకపోతున్నాం. యాకోబు నేర్పిస్తున్నాడు, నీకు ఉత్తరం రావాలంటే, నీకు జవాబు రావాలంటే నువ్వు ఎంతవరకు ప్రార్థన చేయాలి, ఎంతవరకు మొరపెట్టాలి, ఎలా మొరపెట్టాలి? రక్తము కారునంతగా పోరాడాలండి, రక్తం వచ్చినంతగా మోకరించి ప్రార్థన చేయాలి. చాలామందికి మోకాళ్ళు వంగవు, చాలామందికి మోకాళ్ళు బలహీనంగా ఉంటాయి, చాలామంది మోకరించడం అంటే మోకాళ్ళు నొప్పులు అంటూ ఉంటారు. కానీ మన పితరులు అలాంటి జవాబు రాలేదే. అలాంటి వయసులో కూడా రాళ్ళల్లో, ముళ్ళ పొదల్లో
ఆ సముద్రాల్లో ఏం చేశారు? మోకరించి దేవునికి ప్రార్థన చేసేవారండి. యాకోబు ద్వారా మనం నేర్చుకోండి తెలుసా? మనం కూడా ఉత్తరం వచ్చే వరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అప్పుడు ఏమంటున్నాడు ప్రభు? అప్పుడు మాట్లాడుతున్నాడు. ఎవరు? యాకోబు రాత్రంతా మాట్లాడాడు. అప్పుడు వరకు ప్రభు ఏం మాట్లాడలేదు, ఏమి జవాబు ఇవ్వలేదు. ఎంతవరకు యాకోబు మొరపెడతాడు? నా కుమారుడు ఎంతవరకు ప్రార్థన చేస్తాడు, ఎంతవరకు విసుగుగా ఉంటాడు, ఎంతవరకు ఉంటాడని ప్రభు ఎదురు చూసి ప్రభు హృదయమే చలించిపోయిందంట. ఏమైందండి? ప్రభు హృదయమే కదిలించబడింది. యాకోబు ప్రార్థన విని, యాకోబు మొర విని, యాకోబు ఆరాధన విని, యాకోబు స్తుతి విని, యాకోబు హృదయాన్ని చూసి ప్రభు ఏం చేశాడు? ఇంకా జవాబు ఇవ్వలేక ఉండలేకపోయాడు. అప్పుడు అంటాడు, అయ్యా నీ పేరు ఏంటి పేరు అని అడుగుతాడు. ఏం చెప్తాడు? అయ్యా నా పేరు యాకోబు అంటున్నారయ్యా, నన్ను మోసగాడు అంటున్నారయ్యా, నన్ను అన్నదమ్ములు మోసం చేశానని, అందరినీ మావయ్యను మోసం చేశానని నా జీవితంలో ఒక పేరు లిఖించబడిపోయింది. నేటికి ఇప్పుడు చెప్తారు ఎవరయ్యా అంటే యాకోబ్ అంటారు. కానీ ఆనాడు దేవుడు ఏం చేశాడండి? ఇశ్రాయేలు అని ఉత్తరం ఇచ్చాడు. హల్లెలూయా! ఏమిచ్చాడండి? ఇశ్రాయేలు అనే ఉత్తరం. ఇదో అదే ప్రభు వాగ్దానం. నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చాను. యాకోబు మొరపెట్టాడు. ఏం ఉత్తరం ఇచ్చాడండి? యాకోబే అని ఉత్తరం ఇచ్చాడా? లేదు. నీ పేరు ఇక మీదట ఇశ్రాయేలే. నీ పేరు ఇక మీదట మోసగాడు కాదు, నీ పేరు ఇక మీదట పాపి కాదు, నీ పేరు ఇక మీదట దొంగ కాదు, నీ పేరు ఇక మీదట ఇశ్రాయేలే. నా ఎదుట నువ్వు ప్రార్థన చేసావు, నా ఎదుట నువ్వు మోకరించావు, నా ఎదుట తగ్గించుకున్నావు, నీవు నాకే మొరపెట్టావు, నాకే ప్రార్థన చేసావు, నా ఎదుటే కన్నీరు కార్చావు. అందుకని నీ ప్రార్థన నేను అంగీకరించాను. నీ ప్రార్థన నాకు అంగీకారంగా ఉంది కనుక నీ పేరు ఇక మీదట యాకోబు కాదు, ఇశ్రాయేలు. హల్లెలూయా! చూడండి, దేవుడు యాకోబుకి ఎలాంటి ఉత్తరం ఇచ్చాడు. అలాంటి ఉత్తరం ఎప్పుడైనా పొందుకున్నావా? అలాంటి జవాబు నీ జీవితంలో ఎప్పుడైనా దేవుడు నీకు జవాబుగా ఇచ్చున్నాడా? ఈరోజు మనం ఏం చేయాలండి? నిజముగా మొర పెడితే యాకోబుకి ఎలాగైతే ఇశ్రాయేలు అనే ఉత్తరం ఇచ్చాడు, యాకోబుకి ఎలాగైతే సరైన జవాబిచ్చి యాకోబుని సంతోషంగా పంపించాడు, నీవు నేను సేవిస్తున్న దేవుడు అలాంటి జవాబు నీకు నాకు అనుగ్రహించును గాక. ఆమేన్. అప్పుడు అన్న పరిగెత్తుకొని కత్తులతో వస్తుంటే యాకోబు కూడా ఎదురేగిపోయాడు. ఏమైంది సిచ్యువేషన్ అక్కడ? ఏమైందండి? ఏశావు యాకోబును చూసి పరిగెత్తుకుంటూ వచ్చి మెడ మీద పడి ముద్దులు పెట్టుకొని కౌగిలించుకొని ప్రేమను చూపిస్తున్నాడు. ఏంటి కారణం? ఆడ కనిపించేది యాకోబు కాదు, ఎవరు? ఇశ్రాయేలు. హల్లెలూయా! ఇంకా నువ్వు నీ బంధువులకు, నీ రక్త సంబంధులకు, నీ స్నేహితులకు ఇంకా యాకోబులాగే కనిపిస్తున్నావేమో. నీ పాత స్వభావం, నీ పాత ప్రవర్తన, నీ పాత జీవితం ఇంకా అలానే కనిపిస్తుంటే ఎలా ఉంటుంది? నీలో ఎవరిని చూడాలి? ఆనాడు యాకోబులో ఇశ్రాయేలుని ఎలాగైతే చూశారో నీలో ఎవరిని చూడాలి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును చూడాలి, రక్షకుడైన యేసును చూడాలి. ఆనాడు సిలువు నీ కొరకు నా కొరకు పాపములు మోసిన ఆ శరీరధారైనటువంటి యేసుక్రీస్తు స్వరూపు ధరించుకునేవాడుగా నీవు నేను కనిపిస్తే ఎలాంటి శత్రువైనా, ఎలాంటి దౌర్భాగ్యులైనా, ఎలాంటి నీ మీద కరుడు కట్టిన శత్రువైనా నీలో ఉన్న ప్రభువును చూస్తే ఏమవుతారండి? నీ ఎదుట మోకరించి నిన్ను ప్రేమించేవారుగా మారుతారు. హల్లెలూయా! అందుకే మనం ఏం చేయాలి? అలాంటి పరిస్థితులను చూడాలంటే, అలాంటి ఉత్తరము పొందుకోవాలంటే, అలాంటి ఆన్సర్ మనం కూడా పొందుకోవాలంటే మనం ఏం చేయాలండి? నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. అలాంటి వాగ్దానం మనం కూడా పొందుకోవాలి. ఒకవేళ నీ ప్రార్థనలో నిజము లేదేమో, నీ ప్రార్థనలో అసలు నిరీక్షణ లేదేమో, ఓపిక లేదేమో, సహనము లేదేమో, మోకరించట్లేదేమో, కన్నీరు లేదేమో, ఒంటరి పోరాటం లేదేమో, అందుకే జవాబు రావట్లేదు. నువ్వు ప్రార్థన చేసి చూడు. నా దేవుడు యాకోబుకి ఎలాగైతే ఉత్తరం ఇచ్చాడో
అలాంటి ఉత్తరం నీకు కూడా ఇస్తాడు. రెండవ వ్యక్తి గురించి మాట్లాడుకుని మనం ముగించుకుందాం. సమయం అయింది కనుక ఒక 5 నిమిషాలు. నిర్గమకాండము 15వ అధ్యాయం 25వ వాక్యం. అతడు యెహోవాకు మొరపెట్టెను, అంతటి యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. చాలండి, నేను ముగిస్తాను. ఇంకా 5 నిమిషాలు చెప్పి ముగిస్తాను. మొట్టమొదటిగా యాకోబు మొరపెట్టినప్పుడు ఇశ్రాయేలు అనే ఉత్తరం వచ్చింది. రెండవదిగా దైవజనుడైన మోషే గారు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు నడిపించుటకు ఒక పాత్రగా మారాడు. 3 మాసములు దాచబడ్డాడు, ఏర్పరచుకున్నాడు. అయ్యా నత్తివాడినైనా మూగవాడినయ్యా నేను ఎలా మాట్లాడేది, ఇంత లక్షల మందిని ఎలా పరిపాలించేది, ఒకరు కాదు 100 మంది కాదు 1000 మంది కాదు, నేను ఎలా నా వల్ల కాదన్న వ్యక్తి ఈరోజు దేవునికి మొరపెట్టాడు. ఆ ఎర్ర సముద్రము దాటి ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తూ ఉన్నప్పుడు 3 దినములు ప్రయాణం చేసినప్పుడు వారికి ఏం కలిగిందండి? వారికి ఏం ఎదురైంది? మారా ఎదురైంది, చేదైన అనుభవం ఎదురైంది, గొంతులు ఎండిపోతున్నాయి. అసలే కాలినడక ప్రయాణం, ఆటోలు, బస్సులు, లారీలు, క్యాబులు ఇవన్నీ ఆనాడు దినములో లేవండి. కానీ ఆ అరణ్యంలో, ఆ అడవి ప్రాంతంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వారికి దాహం వేసినప్పుడు నీళ్ళు ఎక్కడా కనిపించలేదంట. వెతికారంట నీటి కోసం. పోతున్నప్పుడు ఒక ప్రాంతం నీళ్లు కనిపించాయి. సరే, కనిపించినప్పుడు ఆ నీళ్లు దాదాపు పోయి తాగినప్పుడు ఎలా ఉన్నాయంట? చాలా చేదుగా ఉన్నాయంట, త్రాగలేకపోయారంట. ఒకరు త్రాగినప్పుడు చెప్పేశారు, ఈ నీళ్లు చండాలంగా ఉన్నాయి, ఈ నీళ్లు చాలా చేదుగా ఉన్నాయి, అరే ఇశ్రాయేలులారా ఈ నీళ్లు మనకు అవసరం లేదు, ఈ నీటిని మనం ఎవరు తాగలేము అని చెప్పుకొని ఏం చేశారంట? ఇంకా ఎవరున్నారు వాళ్ళ ముందర? మోషే నిలబడి ఉన్నాడు. ఇంకా మోషే మీద సనగడం గొనగడం ప్రారంభించారు. మాకు ఎలాగైనా నీవు నీళ్లు తెచ్చివ్వాలి, ఎలాగైనా నీవు మాకు నీళ్ళు ఇవ్వాల్సిందే, మమ్మల్ని ఐగుప్తుల నుంచి నడిపించుకొని వచ్చావు కదా, ఐగుప్తులను తీసుకొని వచ్చావు కదా, నీవు ఖచ్చితంగా మాకు మధురమైన నీళ్ళు ఇవ్వాల్సిందని మోషే వైపే ఎంతసేపు, మోషే వైపే తమ చూపు, మోషే వైపే తమ ఆశ, నడిపిస్తున్న నాయకుడి వైపే తమ చేతులు చాపుతున్నారు. కానీ 450 సంవత్సరములు ఇటుకులు మోస్తూ, భారములు మోస్తూ, ప్రయాసపడుతూ, కష్టముతో రాత్రింబగళ్ళు వారి చేతి కింద బానిసలుగా ఉన్న స్థలములో నుంచి, వారి ప్రయాసము నుండి, వారి మూలుగును విని, వారి కష్టమును చూచి, వారి బాధను చూచి విడిపించిన దేవుణ్ణి ఏమాత్రం వాళ్ళు ఏం చేసుకోలేదండి? జ్ఞాపకము గుర్తురాల. నేటి మానవుని పరిస్థితి కూడా ఆ విధంగా అయిపోయింది. మానవునికి దేవుడు అనేవాడు గుర్తే రావట్లేదు. సనుగులు గొణుగులు ఎక్కువైపోయాయి. ఏమి జ్ఞాపకము రావచ్చు కదా? అరే, పాపములో శాపములో ఉన్న నన్ను తన విలువైన రక్తము చేత కార్చి నన్ను కడిగాడే, ఈ లోకములో నన్ను వేరుపరిచాడే, ఒకవేళ ఆయన రాకపోయి ఉంటే నా పరిస్థితి ఏంటి? ఆయన ప్రేమించకపోయి ఉంటే ఈ శరీరం ఏమైపోయి ఉంటుంది? ఈ జీవితము ఇంకేమై ఉంటుంది? నన్ను ప్రేమించకపోయి ఉంటే, ఆయన ఈ లోకానికి రాకపోయి ఉంటే ఏమైపోయి ఉంటుంది అన్న ప్రేమ ఈ లోకంలో ఎవరికి లేదండి. శ్రమ వచ్చినప్పుడు, కష్టము దిక్కు లేనప్పుడు ఇంకెవరు? దేవుడే దిక్కు అంటారు, కానీ ముందు దేవుడు దిక్కుగా పెట్టుకోరు చాలామంది. ఒక అన్నాడు, వాళ్ళ స్నేహితుడు వాళ్ళతో పాటు వస్తూ ఉన్నాడంట, ఎగ్జామ్ రాయడం. వాళ్ళ కొడుకు వస్తూ ఉన్నప్పుడు వస్తానని చెప్పి చివరి క్షణంలో నేను రావట్లేదు, నేను ఫ్లైట్కి వెళ్ళిపోతానని చెప్పాడంట. అంటే అంతవరకు మనుషుని నమ్ముకున్న నా స్నేహితుడు ఉన్నాడు, నా బంధువు ఉన్నాడు, మా అన్న కొడుకున్నాడు, నా బిడ్డకి ఏం ఇబ్బందే లేదు అని పూర్తి విశ్వాసంతో ఉన్నాడు ఆ తండ్రి.
సరే, ఆ మాట ఎప్పుడైతే విన్నాడో నాతో అంటున్నాడు, మా నాగోల్ గ్రామంలోనే ఆయన అంటున్నాడు, ఏ బాలరాజు, ఆయన నమ్ముకున్నాను, ఆయన ఎంతో వారం రోజులు నమ్ముకున్నాను, ఆయన విడిచిపెట్టేశాడు. ఇంక దేవుడే ఏంటంటండి, దేవుడే దిక్కు. చూడండి, దేవుని స్థానం, దేవుని యొక్క ప్రాధాన్యత, దేవుని యొక్క ఆ యొక్క విలువ ఎక్కడ పెట్టాడు మానవుడు? చివరి స్థానంలో పెట్టేస్తున్నాడు. చివరికి ఆయనే ఇంకా కాపాడేది, ఆయనే అదేదో మొదట్లోనే జ్ఞాపకం చేసుకోవచ్చు కదా ఇశ్రాయేల్ ప్రజలు, మొదట్లోనే గుర్తు తెచ్చుకోవచ్చు కదా, మొదట్లోనే దేవునికి ప్రార్థన చేస్తుండొచ్చు కదా. కష్టములో, శ్రమలో, దుఃఖములో, మనుషుల వైపు, గోడల వైపు రాత్రింబగలు చెప్పుకోకపోతే మోకరించి సైన్యములకు అధిపతి యెహోవా వైపు నువ్వు చేతులు చాపచ్చు కదా. చాపలేరు. ఎందుకంటే మానవుడు శక్తిమంతుడు, మానవుడు ఏదైనా కనిపెట్టగలడు, మానవుడు ఏదైనా చేయగలడు అని మనుషుల మీద ఎక్కువ విశ్వాసం ఉంటుందండి. ఏమన్నా పని చేసింది అక్కడ? ఏమి ప్రయోజనం లేదు. చూడండి, సణుగులు గొణుగులు, ఎంతసేపు సణుగులు. ఈరోజు కరెంటు పోతే ఏం వస్తాయండి మానవుని నోటి నుంచి? ఏమొస్తుంది? మంచి సీరియల్ చూస్తూ ఉన్నారు, మంచి షో చూస్తూ ఉన్నారు, పొరపాటు ఒక్కసారి కరెంటు పోయింది. పాత రోజుల్లో ఆడవాళ్ళు ఏమని తిట్టుకునేవాళ్ళు? అతనికి ఏమొచ్చింది, ఏం చావు వచ్చింది, ఏమొచ్చింది కష్టము, ఇంకేం పని ఏందండి, పని పాట లేదా? చూడండి, వాళ్ళు కష్టపడి రాత్రింబగళ్ళు స్తంభాలు ఎక్కి కష్టపడి పని చేస్తుంటే సణుగులు గొణుగులు ప్రారంభిస్తుంటారు. అర్థం చేసుకోవాలా, ఏ సమయంలో ఎక్కడున్నాడు, ఏ వర్షంలో ఉన్నాడు. ప్రాణాలే కోల్పోతున్నారు చాలామంది లైన్ మ్యాన్లు, చాలామంది చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉన్నారు. అది అర్థం చేసుకోరు. వాళ్ళకి సీరియల్ ఇంపార్ట్ అయింది, వాళ్ళకి ఏసీ ఇంపార్టెంట్, కరెంటు, ఫ్యాను, లగ్జరీ లైఫ్ కావాలి. ఈనాడు ఆ రోజు ఇశ్రాయేల్ ప్రజలకు కూడా సణుగులు గొణుగులు, ఓపిక లేదే, సహనం లేదే. చూడండి, అప్పుడు మోషే గారు ఏం చేశారు తెలుసా? మోషే గారు ఇశ్రాయేల్ మీద గొడవడం ప్రారంభించాడా? తిరుక్కున్నాడా? కర్రెత్తుకొని బాదాడా? లేకపోతే తన సొంత ఆలోచనలతో పదండి, ఆడ పక్కనే వాటర్ ప్లాంట్ ఉన్నది, ఆర్ఓ ప్లాంట్ ఉంది, పోయి ఒక 100 రూపాయలు తెచ్చుకుందామని అని నడిపించాడా? లేదు. మార్గము ఏది? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమున్నటువంటి దేవుని వైపు మోకరించి ప్రార్థన చేయడం, మొరపెట్టడం, ప్రార్థన చేశాడండి. చూడండి, నా దేవా, ఈ ఇశ్రాయేలు ప్రజలు నీ ప్రేమను, నీ అన్నీ మర్చిపోయారు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభు. నీ మొర్ర పెట్టినప్పుడు మోషే గారికి ఏం చూపించాడండి? ఒక చెట్టుని చూపించాడు. ఎప్పుడైతే చెట్టుని నీళ్ళలో వేశాడో వారు తాగినప్పుడు నీళ్ళు ఎలా మారాయండి? మధురంగా మారిపోయాయండి. మరి ఇశ్రాయేలు ప్రజలు సరిగినప్పుడు ఉత్తరం ఎందుకు రాలేదు? ఇశ్రాయేలు ప్రజలు కొనిగినప్పుడు వారికి ఎందుకు చెట్టును చూపించలేదు? మార్గము ఎందుకు కనబడలేదు? ఎందుకు సరైన పరిష్కారం దొరకలేదంటే వారు దేవునికి మొరపెట్టలేకపోయారు, ప్రార్థన చేయలేకపోయారు. ఈరోజు నీవు నేను కూడా సరుగుతూ గొణుగుతూ ఉంటే సరైన జవాబు రాదు. నిజంగానే నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు ఆకాశముని మన్నాను కురిపించిన దేవుని వైపు తిరగాలి, ఆ పూరేళ్ళు రప్పించిన దేవుని వైపు తిరగాలి. రాత్రి అగ్నివేళ పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభం నడిచిన దేవుని వైపు నీ చేతులు చాపాలి. అంతేగాని మోషే వైపు చూస్తే ఏమొస్తుంది? మనుషుల వైపు చూస్తే ఏమొస్తుంది? సమాధానం రాదు. నువ్వు దేవునికి మొర్రపెడితే, ఆనాడు మోషేకు చెట్టును చూపించినట్టు నా దేవుడు నీకు కూడా ఏం చూపిస్తాడండి? సరైనటువంటి జవాబు చూపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి జవాబు మనం ఏం చేయాలండి? పొందుకోవాలి. నువ్వు ప్రార్థన చేయాలి. అబ్రహాము మొర్ర పెడితే, ఏలియా మొర్ర పెడితే ఆకాశంలో ఏమొచ్చిందండి? ఏమొచ్చింది? నీళ్ళు వచ్చాయా? లేకపోతే జ్యూస్ వచ్చిందా? చెప్పాలి, సమాధానం రావట్లేదు. ఆకాశంలో ఏమొచ్చింది? గట్టిగా చెప్పండి. అగ్ని దిగి వచ్చింది. చూడండి, నువ్వు మొర్ర పెడితే మానవుడు ఏలియా కూడా మనలాంటి స్వభావం, రక్తం మాంసం కలిగిన వాడే, కానీ తన ప్రార్థనలో నిజం ఉండాలి.
నమ్ముకున్న దేవునిలో సత్యం ఉన్నది, విశ్వసించిన దేవునిలో సత్యము జీవం మార్గం ఉంది కనుకనే ఆకాశం నుండి అగ్ని వచ్చింది. వాళ్ళు ప్రార్థన చేయనప్పుడు ఎందుకు రాలేదు? వాళ్ళ ప్రార్థనలో దేవుడు లేడు, నిజము లేదు, వాళ్ళు మొరపెట్టలేదు. అందుకే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది. ఆనాడు చిన్నవాడు పొదలో మొరపెడితే ఏమని వాగ్దానం ఉత్తరం వచ్చింది? హాగరు నువ్వు భయపడకనే ఉత్తరం వచ్చింది. ఆనాడు కనాను స్త్రీ పరిగెత్తుకుంటూ పోయి దేవుని వైపు మోకరించి విడువక ప్రార్థన చేసి మొరపెడితే ఏం ఉత్తరం వచ్చింది? అమ్మా నీ విశ్వాసము చాలా గొప్పదనే ఉత్తరం ఇచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. నాకు ఇచ్చిన సమయం అయిపోయింది. చూడండి, ఈరోజు మన జీవితంలో ఏం నేర్చుకోవాలండి? నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నువ్వు ఏ కాలం నుంచి సరైన జవాబు పొందుకోవట్లేదు, ఏ శ్రమలో, ఏ కష్టంలో, ఏ బాధలో ఉన్నావు, నీకు ఎన్ని సంవత్సరాల నుంచి ఉత్తరం రావట్లేదో, ఏ విషయంలో రావట్లేదు, అది ఎలాంటి పరిస్థితి అయినా, ఎలాంటి సిచ్యువేషన్ అయినా నువ్వు ఎవరికి మొరపెట్టుకోవాలి? యాకోబు ఎవరికి మొరపెట్టాడండి? దేవునికి మొరపెట్టాడు. మోషే గారు ఎవరికి మొరపెట్టారు? దేవునికి మొరపెట్టారు. మన పితరులు అనేక మంది దేవునికి మొరపెట్టి సరైన జవాబును పొందుకున్నారు. ఈరోజు నీవు నేను మొరపెడదాం, అలాంటి జవాబు నీవు నేను పొందుకుందాము గాక. ఆమేన్, హల్లెలూయా. నువ్వు నిజముగా మొరపెడితే, నువ్వు నిజముగా ప్రార్థన చేస్తే, నువ్వు నిజముగా ఆయన వైపు చేతులు చాచి మొరపెడితే నీకెందుకు జవాబు ఇవ్వడండి? నీకెందుకు ఆన్సర్ ఇవ్వడు? మనం ప్రార్థన చేయటం అంతే. సమయం ఎట్లా? మన సంతోషాల్లో, మన బిజీలో, మన వాటిలో చాలా బిజీ అయిపోయినాం ఈ రోజుల్లో. దేవునికి ప్రాధాన్యత. చాలామంది హృదయం మీద చేతులు వేసుకొని మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకొని చెప్పుకోండి, నేను ఎంత సమయం దేవునికి ఇస్తున్నాను, నేను ఎంత సమయం ప్రార్థన చేస్తున్నాను. నా జీవితంలో కూడా ఈ గూఢమైన సంగతులు, గ్రహింపులేని సంగతులు ఎలా వస్తున్నాయి అంటే నేను గర్వంగా చెప్పుకోవట్లేదండి. ప్రతిదినము మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రతిదినము మోకరించి అడుగుతూ ఉంటా ప్రభుని, అయ్యా నాతో మాట్లాడు ప్రభువా, నాకు జవాబీ ప్రభువా, నీ లోతైన సంగతులు, నీ ఉద్దేశము, నీ ప్రణాళిక ఎలా ఉందో నాకు తెలియజే ప్రభువా అని మొరపెట్టినప్పుడు చాలాసార్లు ఉత్తరం ఇచ్చాడండి. నీవు కూడా మొరపెడితే అలాంటి గ్రహింపులైన సంగతులు ప్రభు తెలియజేస్తాడు, గూఢమైన సంగతులు తెలియజేస్తాడు. యాకోబు గారికి, మోషే గారికి, మన పితరులకు ఎలాగైతే జవాబు ఇచ్చాడో దేవుడు ఈ మాసం నుంచి నీకు అలాంటి ఉత్తరం ఇచ్చును గాక. ఆమేన్. నా దేవుడు నీ ప్రతి సమస్యలో నా దేవుడితో మాట్లాడును గాక. ఆమేన్. దేవుడు వేడికి ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ అవకాశం ఇచ్చినటువంటి సంఘ కాపరి వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. బాలరాజు మరి ప్రియులు మరి ఎంతో ఏదైతే ప్రార్థన గురించిన యొక్క గొప్ప సంగతులను ఏవైతే మనం విడిచిపెట్టి దేవుని విశ్వసిస్తున్నామో అటు వాటి విషయాలలో మనం ఇంకనూ బలపడాలని, ఇంకనూ మనం ధైర్యపరచబడాలని దేవుడు వాగ్దానపూర్వకంగా అనేకమైన విషయాల్లో కదా అబ్బాయినా అడిగితే అన్నము కదా ఇక్కడ దేవుడు పెడతాడు, కానీ కొన్ని నియమాలు ఉన్నాయి కదా. ఏదైతే ఆదాము హవ్వలను ఒక ఏదోని తోటలో కదా కొంత సమృద్ధిని ఇచ్చాడు కదా. మీరు ఇక్కడే ఉండండి, అన్ని సౌకర్యం అనుభవించండి, కానీ ఒకటి మటుకు వద్దు కదా. ఆ మంచి చెట్లను తెలియజేసి ఆ చెట్టు పంటలు మీరు తినండి. నియమాలు ఉన్నాయి కనుక ప్రియమైన వాళ్ళారా, దేవుడు తగిన కాలం ముందు తగినట్లుగా ఆయన మనకు సమృద్ధి పరిచే దేవుడు మనకు తోడై ఉన్నాడు. అయితే ప్రార్థించటం మన బాధ్యత. దేవుని కోరికలలో దేవుని స్తుతించట మన బాధ్యత. దేవుని వాక్యం మన హృదయాల్లో ఉంచుకున్నా అటు వాక్యం మనను ఓదార్చినట్లుగా, బలపరిచినట్లుగా, హెచ్చరించినట్లుగా ఆ దేవాతి దేవుడు మనల్ని దీవించినగాక. మంచిది ప్రియమైన వాళ్ళ చక్కగా దేవుడు వర్తమానం ఇచ్చిన వీళ్ళు బాలరాజు బాగా ఎదుపులకు వందనాలు. మరి అడిగినప్పుడు చాలా మరి రెండు ఒప్పుకున్నారు. మరి నిజంగా వారి పరిచర్యలు
మరి వారు కూడా వారి ప్రాంతాల్లో పరిచయలు వారు సహకారంగా వారు అనేకమైన మందిరాల్లో వారు దేని వాక్యాన్ని అందిస్తుంటారు. మరి మన రాజ్ కుమార్ గారు కావచ్చు, అలాగే బాలరాజ్ బాబు కావచ్చు, ఇంకా ప్రియులు ఉన్నారు. వారి కొరకు ప్రార్థించండి. ప్రత్యేకించి మరి తండ్రిగా మరి చిన్న రాజ్ కుమార్ తండ్రిగా దాస్ బాబాయ్ గారు వారి పరిచర్యలు వారు మరి సంతోషం. ఈ ఆదివారం మరి ప్రియులు ఇక్కడ ఉండటం మరి పరిచర్యలు ఉన్నాయి. అయితే కొంత మరి స్నేహ భావాన్ని బట్టి ఉండటం మరి ఈరోజు ఇక్కడ వాడబట్టం నిజంగా ఇప్పుడు సంతోషించారు. హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నారు. అలాగే ఈ సమయంలో అటు దేవుని వాక్యం మనం నడుపచ్చదని నమ్ముతున్నాను. ఈ సమయంలో మన అందరం రీతిగా ముందుకు సాగుదాం. దేవుడి రీతి మనం నడిపించిన గాక. ప్రియమైన వారు సమయం మరి ముందున్నది కనుక తెలుసుకున్నాం. అతి మిగిలిగా అభినందించిన పరలోకం మా గొప్ప దేవ, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు మా ప్రభు. దీవించండి, కనికరించండి అయ్యా. రాసులు మీ ప్రియులు ఇదిగో తండ్రి మరి ఎక్కడికి నుంచి చేరి కూడి ఇచ్చిన ప్రియులందరినీ మీరు దీవించండి. ఇదిగో రాజ్ కుమార్ వారి యొక్క ఎదుగునైనా మరి పోగొట్టులు కావచ్చు, వారి బిడ్డలు కావచ్చు, బిడలు కావచ్చు, మీ కృపలో మీరు ఎత్తి పట్టుకుని దాన్ని బట్టి స్తోత్రాలు. ఇదిగో మా ప్రభు సహోదరుడు బాలరాజు బాబు గారు మీరు వాడుకునే దాన్ని బట్టి స్తోత్రాలు అయ్యా. ప్రార్థన విషయమై ఎన్నో హెచ్చరికలు మాకు మీరు తెలియజేశారు. ఇదిగో మేము చేయకనే, ఇదిగో అడగకనే, ఇదిగో ప్రభు మేము పొందుకోలేకపోతున్నామని ఈ వాక్యం చెప్పినట్టు అడుగుడి ఇది దొరుకును, వెతుకుడి అడుగుడి మీకు ఇవ్వబడిన, వెతుకుడి దొరుకును, తట్టుడి మీకు తీయబడనని ఈ వాక్కులో ఇదిగో మా ప్రభు మాతో మాట్లాడుతున్న మా ప్రభు స్తోత్రాలు. ఈ సమయం ముందు ఇది ఆశ్రయుడు వాడుకున్నటువంటి స్తోత్రాలు. ఇంకనో మీరు అయ్యా మీరు వాడుకోనండి, దీవించండి, ఆశీర్వదించండి. మరి కుటుంబాన్ని మీరు వర్ధలింపజేయండి. ఈ కృపలో ఎదుగో మా ప్రభు వారి పనులను, పరిచర్యలను అయ్యా వారి దినచర్యలను మీరు దీవించమని అంతకంతకు వర్ధలింపజేయమని ప్రార్థిస్తున్నా. ఇదో మా ప్రభు ఈ సమయంలో అయ్యా ప్రతి విషయమందును ఇదిగో నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నా. నీకు మా పరిస్థితులను బట్టి స్తోత్రాలు. ఈ సమయంలో இந்த వాక్యం మన హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేయమని, వర్ధలింపజేయమని అయ్యా ఈ పరిచయలను మీరు దీవించమని యేసు ప్రభు నామంలో ముందర పరిచయం అనుసరించమని ముఖ్యంగా వేడుకొచ్చున్నాము తండ్రి. మంచి దైవమైన వారి సమయంలో మరి మర్చాను. మరి బాలరాజు బాబు గారు కుటుంబంగా ఉన్నారు. మరి ప్రియుడు బాలరాజు బాబు గారు, అలాగే కీర్తన మరి భార్య, అలాగే పిల్లలు ఉన్నారు. భూమిక ఇంకా కృతిక. మరి ఇద్దరు బిడ్డలు కూడా ప్రార్థన చేయండి. అలాగే ప్రియులు ఉన్నారు. మరి నేను మైపడతా. ఈ సమయంలో చిన్న పల్లవి పడుతూ ఏదైనా